రోజు కూడా ఏ కేబినెట్ మీటింగ్ లో కూడా చర్చ చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒక దిశ వ్యవస్థను తీసుకొచ్చారు, దిశ యాప్ని తీసుకురావడం జరిగింది. 1,30,00,000 మంది మహిళలు ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా ఎంతో మంది రక్షణ పొందడం జరిగింది దాని ద్వారా. మరి దాని కాపీ కొడుతూ వీళ్ళు శక్తి యాప్ అంటూ ఏదో తీసుకొచ్చారు. ఇలా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అలాగే మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా రక్షణ లేకపోతే ఇంకా శక్తి యాప్ ఏం పనిచేస్తుంది? అదే జగనన్న టైంలో మా దిశ యాప్ ద్వారా ఎంతో మంది మహిళలు రక్షణ పొందడమే కాకుండా అసలు దిశ చట్టాన్ని ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం చెందించి కేంద్రం దగ్గరికి పంపిస్తే అక్కడ పెండింగ్లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా వ్యవస్థను తీసుకురావడమే కాకుండా ప్రతి నెల కూడా ఈ మహిళల రక్షణ కోసం జగనన్న మీటింగ్స్ పెట్టేవారు.